నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఇక్కడ మనం జనరల్గా షెడ్యూల్ ప్లానింగ్ అనేది రెండు రకాలుగా చేసుకుంటాం. ఒకటి స్టార్స్, అంటే ఆర్టిస్టుల తాలూకు డిమాండ్ ఉండి వాళ్ళ డేట్లను బట్టి మనం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. రెండు, మన ప్లాన్ బట్టి మనం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం అనేది రెండో పద్ధతి. ఇది కొత్త వాళ్ళతో మనం చేస్తాం. అందరూ కొత్త వాళ్ళే అనుకోండి, రే రా అంటే వాడు వస్తాడు, కూర్చుంటాడు, చేస్తాడు, పోతాడు. పెద్ద ఆర్టిస్టులు అయితే, స్టార్స్ అయితే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఖాళీగా ఉన్నాము అని చెబితే అప్పుడప్పుడు మాత్రమే మనం ప్లాన్ చేసుకుంటాము. వాళ్ళ కాంబినేషన్స్ మనం ముందుకెళ్తున్నప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తూ ఉంటాము, దాంట్లో మీకు తెలుస్తుంది. కాంబినేషన్స్ దొరికినప్పుడే మనం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారి డేట్స్ ఎప్పుడు ఇచ్చారు, సోనాలి బింద్రే గారి డేట్స్ ఎప్పుడు ఇచ్చారు, ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు ఇచ్చారు, ప్రదీప్ రావత్ గారు ఎప్పుడు ఇచ్చారు, ముఖేష్ రిషి గారు ఎప్పుడు ఇచ్చారు, పునీత్ ఇస్సార్ గారు ఎప్పుడు ఇచ్చారు, ఇట్లా ఆ సినిమాలో ఉండే మేజర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేట్స్ నెలలో 5 రోజులు ఇవ్వచ్చు, 10 రోజులు ఇవ్వచ్చు, మొత్తం నెలంతా ఇవ్వచ్చు. వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి మనం వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకున్న ప్రాసెస్ని బట్టి వాళ్ళు డేట్లు ఇస్తారు. వాటిని బట్టి నేను నా షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటాను. దీనికి మనం ముందు చార్ట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఇంకొక చార్ట్ అడిషనల్గా మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చొని కాంబినేషన్ చార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటాము. ఈ కాంబినేషన్ చార్ట్స్ అంటే ఇండివిజువల్ సీన్స్, కంబైన్డ్ సీన్స్. ఉదాహరణకి ఇండివిజువల్ సీన్స్, ఇప్పుడు ఉదాహరణకి ఇందిరా సినిమా, చిరంజీవి గారు ఇండివిజువల్గా ఉండే సీన్స్. ఉదాహరణకి ఆ కాశీలో పడవ నడుపుకుంటూ వెళ్తున్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు, చిరంజీవి గారు పడవలో వెళ్ళారు. ఆ సీన్స్ అన్నీ చిరంజీవి గారు ఇండివిజువల్ సీన్స్. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు వాళ్ళని ఏడిపించే సీన్లు కానీ ఇవన్నీ చిరంజీవి గారు ఇండివిజువల్ సీన్స్. చిరంజీవి గారు, సోనాలి బింద్రే గారు గంగా నదిలో స్నానం చేస్తున్నారు, ఆ అమ్మాయి ఇక్కడ స్నానం చేస్తుంది, నేను ఇక్కడ స్నానం చేస్తున్నాడు, ఇది షిఫ్ట్ అయింది, ఇది కాంబినేషన్ సీను. అట్లాగే కాలేజీలో స్టేజ్ మీద వాళ్ళ మేనగోడల్ని కొంచెం మోటివేట్ చేయడం కోసం ఆయన పాట స్టార్ట్ చేశాడు, ఆ అమ్మాయి ఆడిటోరియంలో ఉంది, ఆయన మెడలో ఉండే ఆ ముత్యాల గొలుసు చూసింది, ఇది కాంబినేషన్ సీను. కాశీలో గంగానది ఒడ్డున రైల్వే స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి కాంబినేషన్ లేదు. మళ్ళీ గంగానది ఒడ్డున వాళ్ళ తాతగారి పేరు మీద దొంగపిండ ప్రదానం చేయిస్తూ ఉంటే, వాళ్ళు ఏడిపిస్తూ ఉంటే చిరంజీవి గారు వెళ్ళి వాళ్ళని 4 పీకి రక్షించడం, అది కాంబినేషన్ సీను. అట్లాగే ఆశ్రమంలో ఆ అమ్మాయి గోరింటాకు పెట్టుకున్నాను, డ్రెస్సు సెట్ చెయ్యి అనడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో పాటలు, తర్వాత ఆ అమ్మాయి గొలుసు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కాంబినేషన్ సీన్స్. వీళ్ళిద్దరి కాంబినేషన్. అట్లాగే ఊళ్ళోకి వస్తే, కాశీ లొకేషన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఊళ్ళోకి వస్తే మళ్ళీ రాయలసీమకు వచ్చిన తర్వాత బొట్టు పెట్టడానికి పిలిచినప్పుడు సోనాలి బింద్రే గారు వచ్చారు, అది కాంబినేషన్ సీను. అట్లా వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ ఎక్కడ ఉన్నాయి. అట్లాగే ప్రకాష్ రాజ్ గారు తీసుకుందాం. బ్రిడ్జి నిర్మాణానికంటే ముందు కలెక్టర్గా వచ్చినప్పటిది, తర్వాత గవర్నర్గా. ప్రకాష్ రాజ్ ఇండివిజువల్ సీన్స్ చెక్ చేసుకుంటే గవర్నర్గా వాళ్ళ కాలేజీకి ఫోన్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో పార్టీకి కూతురు రాలేదంటే టెన్షన్ పడ్డం కానీ, ఏసేసేసి అమ్మాయిని తీసుకురండి రా అనడం కానీ, ఇవన్నీ ఆయన ఇండివిజువల్ సీన్స్. చిరంజీవి గారు ఇండివిజువల్ సీన్స్ ఎట్లాగే చేసుకున్నాము, ప్రకాష్ రాజ్ గారు విడిగా డేట్లు ఇచ్చినప్పుడు ఆయనవి చేసుకుంటాం. సోనాలి బింద్రే గారు ఇండివిజువల్గా డేట్లు ఇచ్చారనుకోండి, ఆవిడ రైల్వే స్టేషన్లో దిగింది, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు వాళ్ళు ఆమెను ట్రాప్ చేయడానికి ట్రై చేశారు, మన ఆ సీన్లన్నీ ఆమె ఇండివిజువల్ సీన్స్. తర్వాత నందినితో ఆవిడ మాట్లాడడము, నందిని అంటే లహరి గారితో మన చిరంజీవి గారి మేనగోడలు క్యారెక్టర్ చేసిన ఆవిడతో కాంబినేషను, ఇంటికి రావడానికి ప్లాన్ చేసుకోవడము, ఇవన్నీ ఆ అమ్మాయి ఇండివిజువల్ సీన్స్. అట్లా ఒక్కొక్క ఆర్టిస్టు తాలూకు ఇండివిజువల్ సీన్స్ని మనం ఆ చార్ట్స్లో రాసుకుంటాము, కాంబినేషన్స్ రాసుకుంటాము, అందరి కాంబినేషన్స్ రాసుకుంటాము. ఇట్లా కాంబినేషన్ చార్ట్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఈ కాంబినేషన్ చార్ట్స్ పెట్టుకొని మనకి ఒక్కొక్కళ్ళవి ఎన్ని రోజులు కావాలి, ఏ సీన్లు కాంబినేషన్స్ ఉన్నాయి, ఏ సీన్లు ఇండివిజువల్గా ఉన్నాయి, వాటిని నేను ఎట్లా చేసుకోవాలి, ఆ సీన్ చేసేటప్పుడు నాకు ఎంతమంది ఆర్టిస్టులు కావాలి, కాంబినేషన్ సీనా, ఇండివిజువల్ సీన్సా, వీటిని బట్టి నేను షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తాను. జనరల్గా మన అందరూ కొత్త వాళ్ళతోటైనా కానీ మొత్తం మన సినిమాని సేమ్ లొకేషన్ వైజ్గా, డేట్ వైజ్గా ఎట్లాగైతే మనం షెడ్యూలు, లొకేషను, డే స్క్రిప్ట్ ఎట్లా బ్రేక్ డౌన్ చేసుకున్నామో అట్లాగే చేసుకునే ప్రాసెస్లో కూడా ఏం చేస్తామంటే, కొత్త వాళ్ళతోటైతే స్టార్టింగ్లో ఒకళ్ళవి, ఎండింగ్లో ఇంకొకళ్ళవి
మధ్యలో ఇంకొకళ్ళవి, వీలైతే అన్నిటికంటే మధ్యలో అందరివి. అంటే నాకు హీరో, హీరోయిన్, వీళ్ళను ముగ్గురు అనుకుందాం. జనరల్గా మేజర్ క్యారెక్టర్స్, మనకి లీడ్ క్యారెక్టర్స్ ఒక 3. హీరో సీన్స్ అన్నీ స్టార్టింగ్లో చేసేస్తాను, విలన్ సీన్స్ అన్నీ ఎండింగ్లో చేస్తాను, హీరోయిన్ సీన్లు మధ్యలో చేస్తాను. హీరోయిన్వి చేసే మధ్యలో నేను కాంబినేషన్ సీన్స్ పెట్టుకుంటాను. విలన్వి చేసి హీరోయిన్వి చేసే మధ్యలో వీళ్ళిద్దరి కాంబినేషన్ పెట్టుకుంటాను. టోటల్గా మధ్యలో ముగ్గురి కాంబినేషన్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అప్పుడు నాకు ఏమవుతుంది, అందరూ ఒకేసారి అక్కర్లేదు. హీరో సీన్సు, హీరోయిన్ సీన్సు, ముగ్గురి కాంబినేషను, ఇండివిజువల్స్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మొత్తం అందరినీ తీసుకొచ్చి డంప్ చేసుకొని ఎవరి సీన్ ఉంది, నెక్స్ట్ ఎవరిది చెయ్యి అనక్కర్లేకుండా ఎవరు నాకు కావాలి వాళ్ళతోటే నేను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈజీ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి లొకేషన్లో సెట్లో కుప్పలుగా జనాలు ఉండిపోయి అవసరం లేకుండా వాళ్ళ టైం వేస్ట్ అయిపోయి ఇది కావు. ఎవరు కావాలి, ఏ రోజు కావాలి, ఎక్కడ కావాలి, ప్లాన్డ్. అక్కడికి పిలుస్తాము, చేసుకుంటాము, పంపించేస్తాము. అయితే ఇక్కడ మనకి లోకల్ ఆర్టిస్టులు అనుకోండి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. బట్ బయట నుంచి వచ్చే ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి, భోజనాలు పెట్టాలి, ప్లాన్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ మనము ఎంత తక్కువ రోజులు మనం వాళ్ళవి ప్లాన్ చేసుకుంటే అంత ఈజీగా అయిపోతుంది. అట్లాగే డైలీ పేమెంట్ ఆర్టిస్టులు ఉంటారు. అంటే జనరల్గా సినిమాకి తీసుకునే ఆర్టిస్టులు ఉంటారు, రోజుకు తీసుకునే ఆర్టిస్టులు ఉంటారు. సినిమాకు తీసుకునే ఆర్టిస్ట్ అనుకోండి, ఇప్పుడు చిరంజీవి గారికి ఒక సినిమా మాట్లాడుకున్నాం అనుకోండి, బాబు ఇగో ఈ సినిమాకి మీకు 25 కోట్లు ఇస్తాము, మాట్లాడేసుకుంటాం. రజనీకాంత్ గారు ఉన్నారనుకోండి, ఇగో 40 కోట్లో 30 కోట్లో ఇస్తాము. అంటే మొత్తం సినిమాకి వాళ్ళు 20 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు, 60 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఫిక్స్డ్. కానీ కొంతమంది ఆర్టిస్టులు పర్ డే ఎంత ఇప్పుడు బ్రహ్మానందం లాంటి వాళ్ళు రోజుకి 5 లక్షలు అన్నారనుకోండి, ఇక్కడ మనం 2 రకాలుగా ప్లాన్ చేసుకుంటాం. ఒకటి కాంప్రమైజ్డ్ ప్లాను, 2 కంఫర్టబుల్ ప్లాను. కంఫర్టబుల్ ప్లాన్ అంటే చిరంజీవి గారితో కాంబినేషన్ ఉంది, చిరంజీవి గారు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఆయన్ని పిలుచుకుంటాను, ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను, టైం అయినా కాకపోయినా ఇంకా తప్పదు కాబట్టి చేసుకుంటూ పోతాను. ఆయన ఇండివిజువల్ సీన్స్ ఉన్నాయనుకోండి, 5 ఇండివిజువల్ సీన్స్ ఒకే రోజు చేసేస్తే అక్కడ 5 రాజుకు ఒక సీన్ అవుతుంది. విడివిడిగా చేసినప్పుడు చిరంజీవి గారి కాంబినేషన్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, ఆయన 5 సీన్లు ఒకే రోజు చేసి పంపించేస్తాను, నాకు అక్కడ కాంపన్సేట్ అవుతుంది. సో ఆయనకు 5 లక్షలు ఇచ్చి ఒకరోజు ఆయన సినిమాలో 10 చోట్లనో 15 చోట్ల ఉన్నాయని ఒకసారి లాగేసి పంపించేస్తాను. అప్పుడు ఏమవుతుంది, నాకు నా బడ్జెట్ నా చేతుల్లో ఉంటుంది. ఒక్కొక్క సీన్ అయింది ఇండివిజువల్గా ఉన్నాయి కూడా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క రోజు చేసుకుంటూ పోతే రోజుకి 5 లక్షలు చొప్పున 25 లక్షలు ఇవ్వాలి. 25 లక్షలు ఇచ్చే ప్లేస్లో నేను ఏం చేస్తా, 5 లక్షలు పే చేసేసి 5 రోజులే తీసేసి పంపించేస్తా, కాంబినేషన్ లేనప్పుడు. బట్ కాంబినేషన్ ఉన్నప్పుడు తప్పదు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు బ్రహ్మానందం గారిని పిలుస్తాము. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు భరించక తప్పదు. చిరంజీవి గారు 10 రోజులు ఉందనుకోండి, 10 రోజులు ఈయన కాంబినేషన్ ఉందనుకోండి, 10 × 5 50 లక్షలు పే చేయాలి నేను. అట్లా పర్ఫెక్ట్గా నేను ఆర్టిస్టుల డేట్లను బట్టి, మన అవైలబిలిటీని బట్టి, మన లొకేషన్స్ను వాటిని బట్టి ప్లాన్ చేసుకొని వాళ్ళకి మనం డేట్స్ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా కొత్త వాళ్ళతోటి చేసేటప్పుడు మనకు కంఫర్టబుల్గా ఉండేటట్టుగా స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటాము. ఇంతకుముందు మనం చెప్పినట్టు స్టార్టింగు, మిడిలు, ఎండు మొత్తం స్కెడ్యూల్ చేసే ప్రాసెస్లో ఫస్ట్లో ఇండివిజువల్స్, మధ్యలో కాంబినేషన్స్, మళ్ళీ ఇండివిజువల్స్, మధ్యలో కాంబినేషన్స్, మళ్ళీ ఇండివిజువల్స్, మధ్యలో మొత్తం అందరి కాంబినేషన్స్, లేదా చివర్లో అందరి కాంబినేషన్స్. మోస్ట్లీ ఏం చేస్తామంటే ఎడ్జ్లో, అంటే ఇంకా ఒకళ్ళ ఇండివిజువల్ కంటే ముందు లాస్ట్ బంచ్లో, ఇప్పుడు మనకి హీరో గారి ఇండివిజువల్స్ అయిపోయినాయి, కాంబినేషన్స్ అయిపోయినాయి, హీరోయిన్ ఇండివిజువల్స్ అయిపోయినాయి, మళ్ళీ హీరో విలను హీరోయిన్ కాంబినేషన్స్ ఆ టైం కంప్లీట్ అయిపోయే టైంకి హీరో హీరోయిన్ విలను వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ సీన్స్ని మనం ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ వీళ్ళ మొత్తం బంచ్ అయిపోయింది, ఇంకా ఒకళ్ళది మిగులుతుంది, వాళ్ళది కంప్లీట్ చేసేసి టాటా బై బై అంటాం. లాస్ట్ రోజు వీలైతే, ఎందుకంటే గుమ్మడికాయ కొడతాం కాబట్టి మేజర్ ఆర్టిస్టులు అందరూ ఉంటే మనం ప్రెస్కి వాటికి పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎండ్ చేసే రోజు, ఓపెన్ చేసే రోజు ఆల్మోస్ట్ అందరినీ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటాము. ముహూర్తం షాట్ రోజు కానీ కొబ్బరికాయ కొట్టే రోజు, గుమ్మడికాయ కొట్టే రోజు అంటాం. సో ఈ 2 రోజులు మనం ప్లాన్ చేసుకుంటాము. పెద్ద ఆర్టిస్టులతోటి చేసినప్పుడు ఎట్లా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి, ఇప్పుడు ఉదాహరణకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే
ఒక 5 నెలలు నేను సినిమా షూట్ చేస్తున్నాను అనుకుందాం. జనవరి 1 జనవరిలో నేను ఇక్కడ హీరో, హీరోయిన్, వీళ్ళను సో క్యారెక్టర్స్ పేర్లు రాసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చిరంజీవి గారు అనుకుందాం, సోనాలి బింద్రే గారు అనుకుందాం, RRR తీసుకుందాం, తారకు, తర్వాత రామ్ చరణ్, ఇంకా ఎవరున్నారు ఇంగ్లీష్ వాళ్ళు కాకుండా ఇంకెవరైనా క్యారెక్టర్స్ పెద్ద ఆర్టిస్టులు అంటే వాళ్ళ డేట్లు కంపల్సరీ అయిన ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు సముద్రకని గారు ఉన్నారు ఒక 2-3 సీన్లలో. మిగతా వాళ్ళందరూ పెద్దగా పేరున్న ఆర్టిస్టులు ఎవరూ లేరు ఆ సినిమాలో. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చాలా రోజులు చేయాలి కాబట్టి వీళ్ళు తప్ప ఇంకా పెద్దగా పేరున్న ఆర్టిస్టులు ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే బాహుబలి తీసుకున్నాం అనుకోండి, కాంబినేషన్స్ చాలా హెవీ కాంబినేషన్స్ ఉంటాయి. ప్రభాస్ గారు, రాణా గారు, నాజర్ గారు, తర్వాత రమ్యకృష్ణ గారు, ఇట్లా మేజర్ ఆర్టిస్టులే మనకి ఆ సినిమాలో ఎక్కువ మంది ఉంటారు. అనుష్క గారు, తమన్నా గారు, దాదాపు 7-8 మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళ కాంబినేషన్స్ నేను ప్లాన్ చేసుకుంటూ పోతా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. జనవరిలో చిరంజీవి గారు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఇచ్చారనుకుందాం. ఫిబ్రవరిలో 5వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఇచ్చారనుకుందాం. మార్చిలో 10వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ఇచ్చారనుకుందాం. సెప్టెంబర్లో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఇచ్చారనుకుందాం. పెట్టుకున్నాను. జనవరి ఇంకొకళ్ళు 5వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఇచ్చారు. ఫిబ్రవరిలో 10వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఇచ్చారు. మార్చిలో 10వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఇచ్చారు. ఇప్పుడు నేను చెక్ చేసుకునే ప్రాసెస్లో చిరంజీవి గారిది వీళ్ళది కాంబినేషన్స్ ఎన్ని రోజులు ఉన్నాయి అంటే, చిరంజీవి గారు 5వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఇచ్చారు, సోనాలి బింద్రే గారు 10వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఇచ్చారు అనుకుంటే 10 నుంచి 15 వరకు ఇద్దరు దొరుకుతున్నారు నాకు. అప్పుడు ఏం చేస్తాను నేను, వీళ్ళిద్దరి కాంబైన్డ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాన్ చేసుకుంటాను. 5వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా చిరంజీవి గారు ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి ఆయన ఇండివిజువల్ సీన్స్ ప్లాన్ చేసుకుంటాను. 10వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరివి తీసుకుంటున్నాను. 15 నుంచి 20 దాకా చిరంజీవి గారు మన ముఖేష్ రిషి గారు ఇచ్చారనుకుందాం, వాళ్ళిద్దరి కాంబినేషన్ ప్లాన్ చేసుకుంటాం. అట్లా వాళ్ళ డేట్లను బట్టి కాంబినేషన్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో చెక్ చేసుకుంటూ ఆయా కాంబినేషన్స్ సీన్స్ని నేను షెడ్యూల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ప్రతి నెల మనం ఏం చేస్తామంటే, జనరల్గా నేనేం చేస్తానంటే మొత్తం మంత్ అంతా ఒక బాక్సులు 5 రోజులు చొప్పున ఒక 5-6 బాక్సులుగా క్రియేట్ చేసుకొని ఆ బాక్సుల్లో ప్రతి ఆర్టిస్టుకు ఒక కలర్ తీసుకొని ఆ కలర్ తోటి వాళ్ళు ఏ డేట్స్లో అవైలబుల్ ఉన్నారో మార్క్ చేసుకుంటాను. ఉదాహరణకి చిరంజీవి గారు అడ్డం లైన్స్లో నేను 5వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా అడ్డం లైన్స్లో నేను రెడ్ కలర్లో మార్క్ చేశాను. ఓకే. సోనాలి బింద్రే గారు 10వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా నిలువు గీతలు గీసుకున్నాను గ్రీన్ కలర్లో. అంటే గ్రీన్ కలర్ ఎక్కడ కనబడితే అక్కడ నాకు సోనాలి బింద్రే గారు అవైలబుల్, రెడ్ కలర్ ఎక్కడ కనబడితే అక్కడ చిరంజీవి గారు అవైలబుల్. స్టార్స్ ముఖేష్ రిషి గారికి నేను స్టార్స్ పెట్టుకుంటాను. ఎక్కడెక్కడ ఆయన ఉన్నారో ఆ డబ్బాలలో నేను స్టార్స్ పెట్టుకుంటాను. నిలువు గీతలు, అడ్డగీతలు, స్టార్స్ ఉంటే వాళ్ళు ముగ్గురు అవైలబుల్ అని అర్థం. ఇంకొకరికి ఇంకొక అది పెట్టుకుంటాను. అట్లా ఈ చూడగానే నాకు ఆ బాక్సుల్లో ఎవరెవరు కనబడుతున్నారో తెలిసిపోయింది. మొత్తం అందరూ ఎక్కడున్నారు, స్టార్స్ ఉన్నాయి, నిలువు గీతలు ఉన్నాయి, అడ్డగీతలు ఉన్నాయి, డయాగ్నల్ గీతలు ఉన్నాయి, ఇవన్నీ అన్ని గుర్తులు ఒక 5 రోజులు కనబడుతున్నాయి అనుకోండి. మొత్తం నా సినిమాలో ఉండే ఆర్టిస్టులు అందరూ అక్కడ ఉన్నారని అర్థం. ఆ సీన్స్ నేను అందరూ ఎప్పుడు దొరికితే అప్పుడు పెట్టుకుంటాను. కొన్నిసార్లు మరి వాళ్ళు ఇచ్చిన డేట్లు క్లాష్ అవ్వడమో లేకపోతే వాళ్ళు ఇచ్చిన డేట్లు కలవకపోవడమో జరిగితే, ఒక్కోసారి కాంబినేషన్ డేట్లు దొరకలేదనుకోండి నెలలో, ఏం చేస్తాం, మేజర్ ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకొని మిగతా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాం, అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు సోనాలి బింద్రే గారు ఆవిడ మార్చిలో 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నేను ఫ్రీ అయింది, మిగతా వాళ్ళు ఎవరు ఫ్రీ లేరు. కానీ ఆవిడ ఇండివిజువల్ సీన్స్ అన్నీ అయిపోయినాయి, కాంబినేషన్స్ తప్ప లేవు. అమ్మ తల్లి ప్లీజ్, మిగతా వాళ్ళు ఈ టైంలో ఇచ్చారు, మీరు అడ్జస్ట్ చేసుకుంటే ఈ టైంలో చేసుకుందాం, ఆ సినిమా వాళ్ళు ఎవరో చెప్పండి, వాళ్ళతో మేము డిస్కస్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటాం, వాళ్ళ డేట్లు మాకు, మా డేట్లు వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ దగ్గర కూడా సేమ్ కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, ఏం చేయలేం, ఎప్పుడు దొరికితే అప్పుడు పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అట్లా మనము స్కెడ్యూల్ని విడివిడిగా ప్రతి క్యారెక్టర్కి, కాంబినేషన్స్కి, ఇండివిజువల్స్కి అన్నీ ప్లాన్ చేసుకొని మనము డేట్లు వైజ్గా సెట్ చేసుకుంటే షూటింగ్లో మనకి కన్ఫ్యూజన్స్ రావు. ఈ గుర్తులు పట్టి ఆ సీన్ నెంబర్స్ మనం ఆ డబ్బాలలో చెక్ చేసుకొని ముగ్గురు ఎక్కడ ఉన్నారు ఆ డేట్లని మనం ఆయా ఆర్టిస్టుల పేర్ల ఆపోజిట్లో ఇగో ఈ సీన్సు
కాంబినేషన్స్ ఉన్న సీన్స్ని మనం వాటి ఆపోజిట్గా రాసుకుంటాము. ఆ డేటు రోజు ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు, వాళ్ళ సీన్లు, లొకేషన్ ఏంటి, ఇవన్నీ మనం ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా పేపర్ మీద పెట్టుకొని స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోగలిగితేనే మనము షూటింగ్ని కంఫర్టబుల్గా చేయగలుగుతాము. ఇది ప్లాన్ చేసుకోకుండా రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే అంటే ఇదేమి మన గుండమ్మ కథ సినిమా కాదు. నిజానికి గుండమ్మ కథ సినిమా అనేది చరిత్ర మనం డిస్కస్ చేసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ టైంకి 4 స్టార్స్, జమున గారు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, 4 సూపర్ డూపర్ స్టార్స్. 4 ఒకసారి అవైలబిలిటీ అనేది చాలా కష్టమైన రోజు. అందుకని ఆ టైంలో నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు వాళ్ళతో మాట్లాడినప్పుడే ఎవరెవరు అవైలబిలిటీ ఉంటే వాటిని బట్టి చేసుకుంటామని చెప్పేశారు. పొద్దున్నే లేచి నాగిరెడ్డి గారు 4కి ఫోన్ చేస్తారు. ఎన్టీ రామారావు గారికి ఫోన్ చేస్తారు, నాగేశ్వరరావు గారికి ఫోన్ చేస్తారు, సావిత్రి గారికి ఫోన్ చేస్తారు, జమున గారికి ఫోన్ చేస్తారు. అమ్మా ఇవాళ మీ ప్రోగ్రామ్ ఏంటి, బాబు మీ ప్రోగ్రామ్ ఏంటి, ఖాళీ ఉన్నాం వచ్చేయండి, ఖాళీ లేం సరే మీ పని చేసుకోండి. ఎవరు వస్తే వాళ్ళ సీన్లు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కొన్ని చోట్ల మనకి ఆ కాంబినేషన్ సీన్స్ కూడా ఇండివిజువల్గా చేశారు. అది ఇప్పటికీ ఆ సినిమా చూస్తే వీళ్ళేంటి ఇద్దరు ఉండాలి కదా, ఒక్కళ్ళే ఉన్నారేంటి అని కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. షాట్లో క్లోజులతో మేనేజ్ చేశారు, లాంగ్ షాట్ తీయాల్సిన చోట్ల కూడా కొన్ని చోట్ల క్లోజులతో మేనేజ్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే మిగతా వాళ్ళు అవైలబుల్ లేరు. సో ఎంత జాగ్రత్తగా ఇట్లా ప్లాన్ చేసుకుంటే గుండమ్మ కథ లాంటి సినిమా అయింది. ఇప్పుడు అట్లాంటి సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇవాళ వచ్చేయంటే ఎవరు రారు. అప్పుడు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు కాబట్టి, ప్రొడ్యూసర్స్ కాబట్టి ఫోన్ చేస్తే ఓకే అనుకుంటూ వచ్చారు. ఇవాళ అంత స్టేచర్ ఉన్న ప్రొడ్యూసర్ కానీ, అంత ఖాళీ ఉన్న ఆర్టిస్టులు కానీ మనకి, అంటే ఖాళీ ఉన్నాం వచ్చేస్తామనే ఆర్టిస్టులు కానీ దొరకరు. అందుకని మనం ముందే ప్లాన్ చేసుకొని వాటి డేట్లు తీసుకొని వాళ్ళకు టోకెన్ అడ్వాన్సులు ఇచ్చేసి వాళ్ళ డేట్స్ బ్లాక్ చేసేసి టెంటేటివ్గా బ్లాక్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి చెప్పేటప్పుడే సార్ మీది మార్చిలో, ఏప్రిల్లో, మేలో ఉండొచ్చు అని ముందు మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు బ్లాక్ చేసేసుకుంటాం. ఆ తర్వాత వాళ్ళకి ఫిక్స్డ్ డేట్లు చెప్తాము. ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటే తప్ప మన సినిమా మనం అనుకున్న టైంలో మనం అనుకున్న పద్ధతిలో అవుట్పుట్ రాదు. అందుకని చాలా జాగ్రత్తగా స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకోవాలి. అందుకే నేను ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు చెప్పినట్టు సీనియర్ కో డైరెక్టర్సో లేకపోతే సీనియర్ డైరెక్టర్సో ఈ స్కెడ్యూల్ని ప్లాన్ చేస్తారు. కొత్త వాళ్ళు ఈ స్కెడ్యూల్ ప్లాన్ చేయడం అనేది చాలా ఒక పద్మవ్యూహంలాగా అనిపిస్తుంటుంది. ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు, వీళ్ళది ఎక్కడ లొకేషన్ ఏంటి, అంత గందరగోళంలాగా అనిపిస్తుంటుంది. వాటిని చాలా జాగ్రత్తగా దేనికది చాలా సింపుల్గా విడదీసి పెట్టేసుకొని ఇది అనేది మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే, అందుకే మనకి ఫ్లో చార్ట్స్ అనే పదం వాడుతుంటాం. ఫ్లో చార్ట్ అంటే ఏది ఎప్పుడు ఎందుకు ఎలా జరగాలి అనేది ఒక ఆర్డర్లో సెట్ చేసుకోవడానికి ఫ్లో చార్ట్స్ అంటాం. అది మనం సినిమాకు కూడా వర్తింపజేసుకుంటాం. అది మనకి అంటే ఎక్స్పీరియన్స్ మనం చేసుకుంటూ వెళ్తే అది అర్థమవుతుంది. సో అట్లా మనం ఒక స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకొని మన సినిమాని పర్ఫెక్ట్గా షూటింగ్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము. మోస్ట్లీ స్కెడ్యూల్ ప్లాన్ చేసేసాము అంటే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయినట్టే. అదేంటది స్కెడ్యూల్ ప్లాన్ చేసేస్తే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోతుందా అనిపిస్తుంది. కానీ స్కెడ్యూల్ ప్లాన్ చేసాము అంటే దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ ఆటోమేటిక్గా స్టార్ట్ చేసేస్తాం. ఫలానా రోజు షూటింగ్ ఉందంటే ఆ రోజుకి ఏమేం కావాలి, ఎలా కావాలి, మొత్తం అన్నీ రెడీ చేసుకొనే మనం షూటింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని స్కెడ్యూల్ ప్లాన్ చేసాము అంటే ఇంకా పరిగెత్తడం మొదలెడుతున్నాము అని అర్థము. పరిగెత్తడం మొదలెట్టిన తర్వాత ఆగం, ప్రొడక్షన్లోకి దూకేస్తాం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందుకని స్కెడ్యూల్ ప్లాన్ చేసేసాము అంటే 90% ఆఫ్ ది ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోయినట్టే లెక్క మనం అనుకొని దెన్ వీ హ్యావ్ టు మూవ్ టు ప్రొడక్షన్ స్టేజ్. సో ఇది మనకి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక మాడ్యూల్లో మనం ప్రొడక్షన్కు సంబంధించిన వాటిని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రొడక్షన్లో మనకి సినిమాటోగ్రఫీకి సంబంధించి, మేకప్కి సంబంధించి, కాస్ట్యూమ్కి సంబంధించి, షూటింగ్ ప్రాసెస్ ఏంటి, వాటిని చేసే పద్ధతి ఏంటి, ఇవన్నీ మనం ఒక్కొక్క మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటూ ఎలాబొరేటెడ్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఆ మాడ్యూల్లో ఇంకొక సబ్జెక్ట్తో కలుద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మేజర్ 3 వింగ్స్, ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్సు
యానిమేషను, ఈ 3 వింగ్స్లో కూడా డిప్లొమాస్ నుంచి డిగ్రీసు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా రకరకాల టైం డ్యూరేషన్స్ కావచ్చు, లేకపోతే ఫీజెస్ కావచ్చు, వీటిని బట్టి మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్, అది కూడా అథెంటిక్గా యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి, సర్టిఫికేషన్ తోటి మనకి అతి తక్కువ ఫీజులతోటి ఆఫర్ చేస్తుంది. ఎట్లాగైతే మీరు ఇప్పుడు ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సులు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మోర్ దెన్ వన్ క్రాఫ్ట్ ఎప్పుడు కూడా మనల్ని మిగతా వాళ్ళ నుంచి డిఫరెంట్గా చూపించడానికి ప్రయత్నం జరుగుతుంది. మనం ఎన్ని క్రాఫ్ట్ల మీద మనకు కమాండ్ ఉంటే అంత కంఫర్టబుల్గా మనం ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, డబ్బులు సంపాదించుకోవడమే కాకుండా మన వర్క్ను అంత కంఫర్టబుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మోర్ దెన్ వన్ క్రాఫ్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎన్ని క్రాఫ్ట్లు వీలైతే అన్ని క్రాఫ్ట్లు నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఒక మంచి ఎక్విప్డ్ ఆర్టిస్ట్గానో టెక్నీషియన్గానో ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.